115 సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్. అవును. ఇప్పటికీ మనం ఎక్కడున్నాము అంటే, వాళ్ళు మొదట్లో లేవనెత్తిన దగ్గరే ఉన్నాం. ముఖ్యంగా భారతదేశం. మాకు పని కావాలి, మాకు సమాన వేతనం కావాలి, పని గంటలు తక్కువ కావాలి. మళ్ళీ అక్కడే ఆగి ఉన్నాం. దాని గురించి మాట్లాడకుండా దాన్ని ఒక ఫార్ములైజ్ చేసేసి అదేంటో అచీవ్ చేసామని చెప్పి ఓ నలుగురు అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళని, ఓ నలుగురు రాజకీయ నాయకుల్ని, ఓ నలుగురు నాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసేసి ఓ చాలా ముందుకు వెళ్ళిపోయామని సంబరాలు చేసుకోవడం. ఇట్స్ నాట్ ఇట్. అయితే ఇప్పుడు ప్రపంచ మహిళలు పోరాడి సాధించుకున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్తుతం ఆ లక్ష్య సాధనలో ఎక్కడుందంటారు? శ్రామిక మహిళల సమస్యలు, శ్రామిక మహిళలకి సంబంధించిన ప్రత్యేక సమస్యలు ఇవి క్లారా జెట్కిన్ దగ్గర నుంచి ఎవరెవరైతే అంతర్జాతీయ మహిళా నాయకులు ఉన్నారో ఆ రోజు కార్మికోద్యమ నాయకులు, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు ఇవాళకి వ్యాలిడ్గా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం మనం రెస్టారెంట్లో ఒకరోజు రిజర్వేషను, ఒక ఫ్యాషన్ షోను, ఒక అందాల పోటీకి సంబంధించిన విషయం కాదు. ఇవాళ ఎందుకని బ్యాక్లాష్ ఉంది మహిళల హక్కుల మీద? ఒక బ్యాక్లాష్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు కోవిడ్ తర్వాత 35 కార్మిక చట్టాలన్నింటినీ ఫ్రీజర్లో పెట్టారు భారతదేశం. నైట్ షిఫ్ట్స్ ఆడవాళ్ళకి అనుమతించం అని అంతకుముందు ఉన్న చట్టాలు, సౌకర్యాలు, అంటే మీరు పని ప్రదేశంలో కనీసం టాయిలెట్ సౌకర్యం ఉండాలి, ఇలాంటి మినిమం ఫెసిలిటీస్ కూడా తీసి ఎత్తవతలు పెట్టేశారు. అంటే మీకు ఇవేమీ మీ యజమాని కల్పించక్కర్లేదు. ఎప్పుడంటే అప్పుడు ఎంతమందిని అంటే అంతమందిని రిట్రెంచ్ చేసుకోవచ్చు. మేము అడగం, లేబర్ లాస్ అప్లై కావు. కల్పించక్కర్లేదు కదా, పట్టవు వాళ్ళకి. కల్పించక్కర్లేదు అంటే ఇదివరకు అట్లీస్ట్ లేబర్ ఇన్స్పెక్టర్ వస్తే చూపించాలని అన్నా ఉండేది. ఇప్పుడు ఆ ఆబ్లిగేషన్ కూడా లేదు. అంటే మొత్తం గవర్నమెంటే యజమానులకి రెడ్ కార్పెట్స్ పరిచేసి కార్మికులు నథింగ్, మనకి పరిశ్రమలు ఉంటే యజమానులు ఉంటే చాలు అన్నట్టు ప్రవర్తిస్తోంది. దాని ఫలితంగా ఇది ఇంకొక వంక ఏంటంటే ఈజ్ ఆఫ్ మేకింగ్ బిజినెస్. ఈ పేరు మీద మనకి ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రావాలనే, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కోసం దేశంలో ఉండే మహిళల్ని, దేశంలో ఉండే కార్మికులందరినీ మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అనడం ఏ రకమైన నీతో నాకైతే అర్థం కాదు. ఎట్ ది కాస్ట్ ఆఫ్ వాట్? మూల్యం ఎవరు చెల్లించాలి? నీ దేశంలో ఇండస్ట్రీస్ వచ్చితే దాని మూల్యం ఎవరు చెల్లించాలి? రావాలి ఇండస్ట్రీస్, వద్దంట్లా నేను, ముబ్బడిగా రావాలి, కానీ ఎట్లా రావాలి? ఆ వచ్చే ఇండస్ట్రీస్ ప్రజల కోసమనే కదా నువ్వు చెప్తున్నావు. ప్రజల్లో పనిచేసే వాళ్ళు 80% ఉన్నారు. నాలాంటి బద్దకస్తులను వదిలేస్తే 80% పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ సంక్షేమం చూడకుండా మనం ఏం మాట్లాడుతున్నాం? ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది నేను అనుకోవడం ఇట్స్ ఎ మిస్గైడెడ్ వన్. ఇప్పుడు అందరూ కలిసేసి మహిళల హక్కుల్ని పట్టించుకున్నాళ్ళు, మహిళల్ని పరమ చండాలంగా మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కలిసేసి మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసేసుకోవడం. అసలు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది? దీని టార్గెట్ ఏంటి? ఇవన్నీ మర్చిపోయేసి అందరూ భజనలు చేసుకోవడం, చప్పట్లు కొట్టుకోవడం, అక్కడ ముగిస్తున్నారు. ఎవరైనా ఉన్నతిని సాధిస్తే నేనేమంటానంటే, ఇప్పుడు నలుగురిని మీరు వీళ్ళు ఎన్నదగిన వాళ్ళు అని ఎప్పుడైతే చెప్తున్నారో, అంటే ఈ నలుగురే అత్యున్న ఉన్నతిలోకి వచ్చారని మీరు ఉదాహరణ ఎప్పుడైతే చూపిస్తున్నారో, దాని అర్థం చాలా ఎక్కువ మంది ఆ స్థితిలో లేరని. కొంతమంది ఎంపవర్మెంట్కి ఉదాహరణగా ఉన్నారంటే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే దేశం ఇట్లా ఉంటుంది. అయ్యో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తే ఏ స్త్రీలని చేయగలను, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సక్సెస్ఫుల్ ఉన్నారు, జీవితంలో ఇంతమంది అచీవర్స్ ఉన్నారు, వీళ్ళల్లో ఎవరిని నేను ఎంపిక చేసుకోవాలనే డైలమా మీకు వచ్చిందనుకోండి, అప్పుడు ఐ కెన్ సే అది అంతర్జాతీయ మహిళా దినం. ఇప్పుడు మీరు చెప్తుంటే దాదాపు 75 కోట్ల మంది భారతీయులు లో మహిళలు ఉన్నారు మన జనాభాలో. కానీ 29% మాత్రమే పురోగతి సాధించిన వాళ్ళు, ఏదో ఒక రంగంలో అభివృద్ధి సాధించిన వాళ్ళు. దాన్ని తీసుకొని అభివృద్ధి, మహిళా అభివృద్ధి అంటూ చర్చలు జరగటం. 29% కూడా లేరు. మన ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ తీసుకోండి, ఆర్గనైజ్డ్ సెక్టార్లో 7% విమెన్ ఎంప్లాయీస్. జడ్జెస్లో మనం చూస్తున్నాం చాలా రాష్ట్రాల్లో అది 5%, 2%, సుప్రీంకోర్టుతో సహా. జ్యుడిషియరీలో విమెన్ని పెంచండి, జ్యుడిషియరీలో జెండర్ సెన్సిటివిటీ పెంచండి అనే దశలోనే మనం ఉన్నాం. అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో స్త్రీల యొక్క భూమిక, స్త్రీల యొక్క పాత్ర అంత తక్కువగా ఉన్నప్పుడు మనం ఏమని చెప్పుకుంటాము ఉదాహరణలు? అంటే 1-2 గ్లోరిఫికేషన్ ఉదాహరణలు చెప్పి
ఇదిగో వీళ్ళు ఇలా దూసుకుపోయారు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఒకటే నవ్వు వచ్చేది. ఏమిటంటే ఇందిరాగాంధీని చూపెట్టి ఈమె దేశానికి ప్రధాని అయిపోయింది కాబట్టి భారతదేశం ఇప్పుడు కూడా కొంతమంది అంటుంటారు, ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధాని అయింది చూడండి, అమెరికాకి ఇంతవరకు ఒక మహిళ ప్రధాని కాలేదు, మన గొప్పతనం. దట్స్ ఏ సిమ్టమ్. ఇందిరాగాంధీ వచ్చిన నేపథ్యము, ఆమెకున్న పొలిటికల్ సపోర్టు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఆ పరిస్థితులు వేరు. కానీ ఇందిరాగాంధీ ఒక మహిళగా జెండర్ సెన్సిటివిటీతో, డెమోక్రసీతో ఆమె రూల్ చేసిందా? షీఈ్ ఐరన్ లేడీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అలా రూల్ చేసిందా? ఈ దేశంలో స్త్రీల అభ్యుదయం కోసం ఆమె చేసింది ఏమిటి? అది పెద్ద క్వశ్చన్ మార్క్. సో మహిళలు కొంతమంది అనేక కారణాల వల్ల, అంటే మినహాయింపులు అంటారు వీళ్ళని, ఎక్సెప్షన్స్, ఇట్స్ నాట్ ఎ రూల్. ఈ ఎక్సెప్షన్స్ వల్ల వచ్చిన వాళ్ళని చూపెట్టేసి ఇది అభ్యుదయానికి నిదర్శనం అనడం కరెక్ట్ కాదంటున్నాను నేను. రెండోది, ఈ వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారు, ఒక జయలలిత, ఒక మాయావతి, ఒక మమతా బెనర్జీ, ఒక సుష్మా స్వరాజ్, వాట్ ఎవర్, వీళ్ళందరూ నిజంగా జెండర్ సెన్సిటివిటీతో పనిచేశారా, చేస్తున్నారా? మహిళల పట్ల వీళ్ళ ధోరణి ఏంటి? మహిళా సమస్యల పట్ల వీళ్ళకున్న అవగాహన ఏంటి? ఎస్, ఒక రకంగా రాజకీయ నాయకులుగా సక్సెస్ అయ్యి ఉండొచ్చు, కానీ మీరు అన్నది ఎగ్జాక్ట్. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మేల్ పాలిటిక్స్లో దే కుడ్ కాన్ఫరెంట్ మేల్ ఇన్ ద మేల్ డొమైన్. అంటే మగవాళ్ళ రంగస్థలంలో మగవాళ్ళని మగవాళ్ళుగా ఢీకొట్టగలిగారు వాళ్ళు. అది ఏ రకమైన అచీవ్మెంటు అనేది ఐ కాంట్ సే. అంటే అది గొప్ప విషయమేనా అంటే ఒక రకంగా అది ఈ మగవాళ్ళ యొక్క మజిల్ అండ్ మనీ పవర్, పాలిటిక్స్ ఏవైతే నడుస్తున్నాయో ఆ మజిల్ అండ్ మనీ పవర్కి సంబంధించిన పాలిటిక్స్ని నువ్వు ఆమోదించినట్టే కదా. నువ్వు ఆల్టర్నేటివ్ రాజకీయాలు తీసుకురాలేదు కదా అక్కడ.